ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పోలీసులకి చెప్పిన ఆవిడ మనకెందుకు చెప్తుంది? ఆవిడతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేయాలి? నువ్వు నాతో రావడం కరెక్ట్ కాదు. అయితే ఏం చేయను? అదిగో అక్కడ ఎదురుగా కనిపిస్తున్న బేకరీలో కాసేపు కూర్చో. నీకు కావలసినవి తింటూ ఉండు. నాకేం తినాలని లేదక్క. అది కాదే, నువ్వు కాసేపు ఆ బేకరీలో ఉండడం కోసం ఏదో ఒకటి తింటూ ఉండు. ఈలోగా నేను ఆ పని చక్క పెట్టుకొని వచ్చేస్తాను. ఇదిగో ఈ పర్సులో డబ్బులున్నాయి. నీకు అక్కడ అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టు. సరే, జాగ్రత్త. నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. వెళ్ళు. వద్దక్క, అక్క వద్దక్క, వద్దక్క ప్లీజ్ అక్క, ఒక వారంలో ఇచ్చేస్తానక్క ప్లీజ్ అక్క. వారంలో ఇచ్చేస్తానక్క. వద్దక్క ప్లీజ్ అక్క. ప్లీజ్ అక్క, ఓ వారంలో ఇచ్చేస్తా. ఏరా, ఈ సక్కుబాయ్ దగ్గరే పైసలు తీసుకుని నాటకాలు ఆడతావురా? పైసల కోసం ప్రాణాలు తోడేస్తుంది సక్కుబాయ్. ఈ చైను, ఆ బైకు నువ్వు పైసలు ఇచ్చే వరకు నా కాడే ఉంటాయి. చల్ బే చల్. ఏం కావాలి? మొహం చూస్తే పాన్ తినే ఫేస్లా లేదు. నాకు కావాల్సింది పాన్ కాదు, మీ సహాయం. నేను పెట్టింది పాన్ షాపు, నీకు సహాయం చేయడానికి కాదు. మీరు అలా అనకండి. మీరు సహాయం చేయగలరని తెలిసే నేను మీ దగ్గరకు వచ్చాను. ఒక ఆడపిల్ల కష్టం మరో ఆడదానికే అర్థమవుతుంది. నన్ను ఒకటి కాలేజ్కి వెళ్తుంటే రోజు అల్లరి పెడుతున్నాడు. తట్టుకోలేకపోతున్నాను. మీరే నాకు సాయం చేయాలి. ఇలాంటివన్నీ నేనెందుకు చేస్తాను? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో. కంప్లైంట్ ఇస్తే వాడు నా మీద పగబట్టేస్తాడు. ఇదంతా నేను చేయించినట్టు వాడికి తెలియకూడదు. ఇప్పుడేంటి, వాడికి వార్నింగ్ ఇప్పించాలా? వీలైతే కాలు చేతులు కూడా తీయించాలి. ఓయ్, ఇలాంటివన్నీ మాట్లాడితే మేం నిజంగానే మర్డర్లు కిడ్నాప్లు చేసేవాళ్ళమని పోలీసులు తీసుకెళ్లి లోపలేస్తారు. ఇవన్నీ మా వల్ల కాదు. నువ్వెళ్ళు, మా వ్యాపారం మమ్మల్ని చేసుకోనివ్వు. మేడం 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 ఆగండి. మేడం మేడం మీరు ఇవన్నీ చేయగలరని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎవరనుకుని ఎవరి దగ్గరకు వచ్చావో? లేదు, మీరు ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు. పోయినసారి మీరు ఇలాగే ఇల్లు ఖాళీ చేయించారట. వాళ్ళే మీ గురించి చెప్పారు. నేను ఇల్లు ఖాళీ చేయించానా? ఏదో తెలిసినోళ్ళని సాయం చేసుంటానంతే. నేను మీ గురించి ఎవరికీ చెప్పను. మీరు నా కూరికి సాయం చేయక్కర్లేదు. మీరెంత అడిగితే అంత ఇస్తాను. ఎంత ఇస్తావు? మీరు చెప్పండి. 50,000 అవుతుంది. ఇస్తావా? ఇస్తాను. మరి కాలు చేయి తీయించేస్తారు కదా. ష్, సరే, గట్టిగా మాట్లాడుకో. రంగా, చెప్పు. ఒక పార్టీ వచ్చింది. 50,000 బేరం. ఏమంటావ్? ఒప్పుకో, వస్తున్నా. సరే. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. వాడి పని క్లోజ్ అయిపోయినట్టే. ఓకే మ్యామ్. అంతా నేను థాంక్యూ చూసుకుంటాను. మ్యామ్. నువ్వు వెళ్ళు.
మీరా రండి. కూర్చోండి. ఏంటండి పట్టుపగలే తలుపులేసుకున్నారు? పిల్లలు టౌన్కి వెళ్ళారు. మేమే కదా ఇంట్లో ఉన్నది అని అందుకే. ఓ అలాగా. అన్నయ్య గారు ఆఫీస్కి వెళ్ళారా? ఆ, లేదు, ఆయనకి ఒంట్లో బాగోలేదు. రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్య మీరు బొత్తిగా బయట కనపడటమే మానేశారు. ఇంతకు ముందు కళకళ్ళాడుతూ కనబడేవారు. ఇంత జరిగాక ఏం కనిపిస్తారులే, మనకే తల తీసేసినట్టుంది. ఇంక వాళ్ళకెలా ఉంటుందో ఆలోచించు. నిజమే, మీ పరిస్థితి తలుచుకుంటే మాకే భయం వేస్తోంది. మీ తలుపులు ఎప్పుడు చూసినా మూసే ఉంటున్నాయి. మనుషులు చూస్తే కనపట్టం లేదు. అసలున్నారో లేదో, ఏమైపోయారనే భయంతో చూసిపోదామని వచ్చాం. మేము ఎక్కువసేపు ఇక్కడున్నా మీకు ఇబ్బందిగానే ఉంటుందమ్మా. మాకు తోచిన సలహా ఇద్దామనుకుంటున్నాం, మీరేం అనుకోవద్దమ్మా. ఇప్పటికే మన గాయత్రికి జరిగిన అన్యాయం గురించి ఊరంతా కోడే కూస్తుంది. అందరి నోళ్లు మూతపడాలంటే వెంటనే గాయత్రికి పెళ్లి చేసేయండి. ఎవరికొకరికిచ్చి పెళ్లి చేసేయండి. రెండో పెళ్ళోడైనా పర్వాలేదు. పెళ్లి చేసి అమ్మాయిని దూరంగా పంపించేస్తే ఊళ్ళో నోళ్లన్నీ నెమ్మదిగా మూతపడతాయి. ఆలోచించండి. మీరిలా గదుల్లోనే ఉండిపోయి బాధతో కుమిలిపోతే ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారోనని భయంతో చెప్తున్నాం. ఆలోచించండి. ఇక మేము వెళ్ళొస్తాం. మనమిక్కడే ఉంటే చుట్టుపక్కలున్న జనాలే కాకుల్లా పొడిచి పొడిచి చంపేస్తారు పార్వతి. అవునండి, మనం ఇక్కడ ఉండొద్దండి, ఇక్కడ ఉండొద్దు.